తిరుపతి దేవుడికి అంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ఎలా కట్టాలి? ముడుపు కట్టాలంటే ఏ ముడుపుకైనా సరే ఒకటే సూత్రం. చక్కగా ఒక ఎర్రటి బట్ట కానీ పచ్చటి బట్ట కానీ తీసుకోండి. అంటే ముడుపు కట్టడానికి ప్రశస్తమైన రంగు ఏంటంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ కూడా. ఈ వస్త్రాలను తీసుకుని దాంట్లో ఒక కొబ్బరికాయ కానీ లేకపోతే ఖర్జూరం కాయ కానీ పెట్టండి. ఆ తర్వాత ఒక నాణెం వెయ్యండి. 5 రూపాయలు, ఇప్పుడు రూపాయి నాణ్యాలు కూడా దొరుకుతున్నాయి అనుకుంటా. ఆ నాణెం వెయ్యండి. కాసిని పసుపు, కుంకుమ, అక్షింతలు వెయ్యండి. వీటికి ఒక మూట కట్టండి. ఈ మూట దేవుడి దగ్గర పెట్టండి. ఏ దేవత ముడుపు కడుతున్నారో ఆ దేవత దగ్గర పెట్టండి. పెట్టి మేము పలానా కార్యక్రమం కోసమని ఇది కడుతున్నాము ముడుపు అంటే ఏదైనా సంకల్పం అన్నమాట. నాకు ఈ పని కావాలి, అందుకని నిన్ను కోరుకుంటున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, నాకు ఈ కార్యం సఫలమయ్యేలాగా చెయ్యి అని కోరుకోవటం. కనుక ఆ విధంగా ముడుపు కట్టి పెట్టడం. అంతేకాని తప్పనిసరిగా ముడుపు కడితేనే దేవతా దర్శనానికి వెళ్ళాలనేటటువంటి నియమం ఎక్కడా లేదు. దేవతా దర్శనానికి ఆ దేవత నుంచి మనకి పిలుపు ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్ళాలి. మనం ఆటోమేటిక్గా వెళ్తాం. అప్పుడు కాదంటానికి కూడా అవకాశం లేకుండా వెళ్తాం. కనుక దేవతా దర్శనానికి వెళ్ళటం అనేది మనకు ఉన్న యోగాల్లో ఒకటి. ఆ యోగం కలిగినప్పుడు మనం దేవతా దర్శనానికి వెళ్తాం. అలా కాకుండా ముడుపు కట్టే దేవతా దర్శనానికి వెళ్ళాలంటే అంటే మనకి ఏదన్నా ఒక కామ్యం ఉంది, ఒక కోరిక ఉంది, మనసులో ఒక వెలితుంది, ఇది తీరాలి, ఈ కోరిక తీరాలి, లేకపోతే ఈ పని నాకు చక్కగా నిర్విఘ్నంగా జరగాలి అని అనుకునేటప్పుడు ఆ దేవతకి ముడుపు కట్టి ఆ చక్కగా కానీ ఒకసారి ముడుపు కట్టిన తరువాత ఒక దేవుడు పేరు చెప్పుకుని, ఇప్పుడు తిరుపతి దేవుడే అనుకుందాం, వెంకటేశ్వర స్వామికి ఒకసారి ముడుపు కట్టిన తర్వాత తప్పనిసరిగా ఈ ముడుపు వెళ్ళి ఆయన హుండీలో వేయాలి. దానిని మళ్ళీ మీరు నిర్లక్ష్యం చేయకూడదు, పొరపాటున కూడా మర్చిపోకూడదు. అందుకనే ఏదన్నా మొక్కులు మొక్కుకునేటప్పుడు ముడుపులు కట్టేటప్పుడు కొంచెం ఆలోచించి కట్టండి. ఇది మళ్ళీ నేను తప్పనిసరిగా అది హుండీలో వెయ్యాలి. కనీసం ఒకవేళ మీరు వెళ్ళలేక వేయలేకపోయినా వెళుతున్న వారి చేత అయినా అది ఇచ్చి పంపించి వారి చేత అది హుండీలో చేరేలాగా తప్పనిసరిగా చెయ్యాలి. లేకపోతే పోస్ట్లో అయినా సరే పంపించాలి. ఇది ఒక నియమం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. కనుక ముడుపు కట్టేసాం అయిపోయింది అనుకోవటం కాదు. మన కార్యం తీరాక తప్పనిసరిగా ఆ సమయం అయిపోయాక ఆ ముడుపులు ఆయనకి చేరాలి. ఒక్కొక్కసారి కొంతమంది కార్యాలు తీరవు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇహ నాకు తీరట్లేదు అని తెలిసాక దాన్ని మళ్ళీ స్వామివారి హుండీలో వేసేయాల్సిందే. ఎందుకంటే అది ఆయన కోసం అని చెప్పాం కదా, అది ఆయనది, ఆయన ఆస్తి. కాకపోతే ఒక్కొక్కసారి కోరిక తీరకపోయినా కూడా ముందర కూడా మనకు వెళ్ళే అవకాశం వచ్చింది, వెళ్తున్నాం, ముడుపు వేసేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు మనకి బాకీ ఉన్నారు? స్వామివారే మనకి బాకీ ఉన్నారు. అంటే మనం ముడుపు కట్టాం ఫలానా కోరిక తీరాలని, లేకపోతే మా అబ్బాయికి మంచి చదువు రావాలి, మంచి ఉద్యోగం రావాలా ఏదో అనుకున్నాక లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటివేవో అనుకున్నాం. అది కట్టుకోకుండా పోయినా కూడా ఈసారి తర్వాత అవకాశం ఎప్పుడొచ్చిందో అప్పుడు తిరుపతి వెళ్ళటానికి అది హుండీలో సమర్పించేయాలి. సమర్పించేశాక ఇప్పుడు స్వామివారే మనం ఇల్లు కట్టుకోవాలని మొక్కుకున్నా, ఇల్లు కొనుక్కోవాలని మొక్కుకున్నా ఆయనకి వేసేశాక ఇప్పుడు ఆ బాధ్యత ఆయన మీద ఉండిపోయింది. కనుక తప్పనిసరిగా మనకి ఏదన్నా వాడు చేస్తాడని కూడా మనం భావించవచ్చు. ఇది కొంచెం లౌక్యంగా దేవుడిని కూడా కాస్త ఇరుకుడు పడేయటం అనమాట. అటువంటిది ఇది. ఈ రకంగా ముడుపులు. ఇవి ముడుపు కట్టే వెళ్ళాలన్న నియమం లేదు అని చెప్పాను కనుక ముడుపు లేకపోయినా వెళ్ళొచ్చు. ముడుపులు ఉంటే మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. అంతేకాదు కొంతమంది మొక్కులు మొక్కుతారు. మొక్కటం ఏంటి, ఏమీ ముడుపు లాంటిది ఉండదు అక్కడ. నేను నీకు అది చేస్తాను, ఇది చేస్తానని ఏదో మొక్కుతారు. నీ గుడి మెట్లు తుడుస్తాను, లేకపోతే నీకు పట్టు వస్త్రాలు సమర్పిస్తాను, లేకపోతే ముత్యాల నగలు సమర్పిస్తాను, ఏదో ఇలా రకరకాల కోరికలు వీళ్ళు మొక్కుకుంటారు. మా ఇంట్లో ఈ పని అయిపోతే నీకు ఇది చేస్తాను అని మొక్కులు మొక్కుతారు. ఈ మొక్కులు కూడా ఆ పని అయిపోయాక మొక్కులు చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వరుసగా విపరీతంగా మొక్కులు మొక్కేసుకుంటారు. కనిపించిన ప్రతి చెట్టుకి పుట్టకి మొక్కులు మొక్కేసుకుంటారు. చెట్టుకి పుట్టకి మొక్కులు అంటుంటే నేను అది తక్కువగా మాట్లాడుతున్నానని మాత్రం భావించకండి. మనకి పుట్ట కూడా నాగేంద్ర స్వామి నివాసం, చెట్టు కూడా చక్కగా మనకి వృక్షమాత. ఆవిడ కూడా మనకి చెట్లు అన్నీ కూడా చాలా దేవతా వృక్షాలు ఉన్నాయి ఎన్నో. కనుక మనకు చెట్లకి, పుట్టకి, మట్టికి అన్నిటికీ కూడా మొక్కటం మనకి అలవాటు. మన సనాతన సంప్రదాయంలో ఈ పంచభూతాల్లో అన్నిటికీ మొక్కటం మనకు అలవాటు. కనుక వీటికి మొక్కినప్పుడు ఈ మొక్కులు తప్పకుండా తీర్చాలి. చాలామంది ఇలాగా వరుసగా సిరీస్ ఆఫ్ మొక్కులు మొక్కేసుకుని, అంటే వీలైనన్ని మొక్కులు వీలైనంత మంది దేవతలకి, విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చి ఈ మొక్కు మొక్కుతాను, యాదగిరి గుట్టకెళ్ళి నరసింహస్వామికి ఆ మొక్కు మొక్కుతాను, ఇలా మొక్కుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏదో అంటాం కాదు, ఇది చాలామంది ఉన్నారు.
తప్పనిసరిగా కావాలంటే వాళ్ళు ఒక పేపరో పెన్నో పెట్టుకుని ఆ మొక్కులు మొక్కున్నప్పుడు ఓ లిస్టు రాసుకుని ఆ లిస్టు ప్రకారం మళ్ళీ మొక్కులు తీర్చేసుకుంటే మంచిది. అంటే అవకాశాన్ని బట్టి ఏది ముందర దొరికితే అది, అంతేకాని ఆర్డర్లోనే తీర్చాలని నా ఉద్దేశం కాదు. ఈ రకంగా తీసేసుకుంటే మంచిది. చివరికి అదేవి చేయలేకపోయారు. అంటే గుర్తు రావట్లా, కొన్ని ఎన్ని మొక్కావో గుర్తు రావట్లా. ఇబ్బంది వచ్చినప్పుడేమో మనకి, అందుకనే ప్రతి వారికి ఓ మాట ఏం చెప్తారంటే, సంతోషంగా ఉన్నప్పుడు వరాలు, కోపంగా ఉన్నప్పుడు శాపాలు పెట్టకూడదట. కోపంగా ఉన్నప్పుడు ఎవరిని చూసినా కోపం వచ్చేస్తూ ఉంటుంది, మనం శాపాలు పెట్టేస్తూ ఉంటాం. సంతోషంగా వచ్చినప్పుడు మహదానందంగా ఉండి ఎవరేం కోరినా చేసేస్తామని వరాలు ఇస్తాం. కనుక ఈ రెండు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వరాలు, కోపంగా ఉన్నప్పుడు శాపాలు కొంచెం అదుపులో ఉంచుకుంటే మంచిది. అదే నిగ్రహం. ఆ నిగ్రహం ఉంటే మంచిది. ఇలాంటి వారందరూ మర్చిపోయిన వారు ఏం చేయాలంటే, మర్చిపోయాం, మనకి ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ దానివల్ల ఇప్పుడు నాకేదో ఇబ్బంది వస్తుందని ఇప్పుడు కొత్తగా గ్రహింపు వచ్చింది. అప్పుడు చక్కగా గోశాలకు వెళ్ళి అక్కడ ఒక గోవుకి మంచిగా గడ్డి, ధాన్యాలు, గోవు తినేటటువంటి ధాన్యాలు అవి ముందర రోజే నానబెట్టి ఇంట్లో తీసుకెళ్ళి ఆ గోవుకి తినిపించి, పచ్చి ధాన్యాలు అది తినలేదు పాపం, దానికి కూడా కడుపు నొప్పి వస్తుంది ఆవు కూడా. కనుక నానబెట్టినటువంటి శనగలు, నానబెట్టినటువంటి బియ్యము, నానబెట్టినటువంటి నువ్వులు, మీరు ఏం పెడతారో పెసలు, మినుములు ఏవో పెడతారు కదా, అవన్నీ కూడా చక్కగా నానబెట్టి, అలచందలు నానబెట్టినటువంటివి వెళ్ళి ఆ గోవుకి తినిపిస్తే, గోపూజ చేస్తే, గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోవుకి నమస్కారం చేస్తే, గోపూజ చేస్తే ఈ మొక్కులన్నీ దాదాపుగా తీరిపోయినట్టే. ఎందుకని ఈ మాట అంటున్నాను? ఆవులో సమస్తమైనటువంటి దేవతలు కొలువుంటాయి. అందుకే గోవుకి అంత ప్రశస్తి. అందుకే గోపూజ చేయండి, గోదానం చెయ్యండి, గోవులని వధించే వారిని చెప్పండి అది ఎంత తప్పు అని ఇవన్నీ చెప్పేటటువంటి కార్యక్రమం అందుకే జరుగుతుంది. కనుక గోవులకి ఈ ఈ రకంగా సేవ చేయటం వల్ల, ఒక గోశాలకు వెళ్ళి అక్కడ ఒక పూజ చేయటం వల్ల ఈ మొక్కులు తీరిపోతాయని గ్రహించండి. ఈ మొక్కులన్నీ అక్కడ తీర్చుకోండి, గుర్తున్నాయి కదా మొక్కామని. కనుక ఆ దేవతకి నేను మొక్కుకున్నాను, నాకు కష్టం వస్తే సహాయం చేయమని వేడుకున్నాను, కనుక ఆ దేవత దగ్గరికి వెళ్ళి, ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆ దేవతకి మొక్కుకున్నానమ్మా, అక్కడికి వెళ్ళే అవకాశం నాకు ఇప్పుడు రావటం లేదు, ఏదో ఒక ఇబ్బంది, కనుక ఇదిగో నమస్కారం నీకు చెల్లిస్తున్నాను అని చెప్పటం. ఈ విధంగా మొక్కులు చేసుకోవచ్చు. అంతేగాని కొంతమంది జుట్టు మొక్కుతారు. జుట్టు మొక్కి ఆ జుట్టు కూడా కత్తిరించి ఇంట్లో పెట్టేసుకుని తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచటం అనేది మంచిది కాదు. ఎందుకంటే జుట్టును అంటుకుని పాపాలు ఉంటాయి అంటారు. అందుకనే ఈ పాపాల పరిహారార్థమే దేవతలకి మనం జుట్టు మొక్కుకొని జుట్టు ఇచ్చేయటం, గుండు చేయించుకోవటం వగైరా. అందులోనూ ముత్తైదు స్త్రీలు ఎప్పుడు వాళ్ళకి అంటే కేశాలు ఉంటే వారు ముత్తైదువు కింద లెక్క, కేశాలు లేకపోతే ముత్తైదువు కానట్టు లెక్క అని ఒక శాస్త్రం ఏదో ఉంది మధ్యలో. అందుకని ఈ కేశాలు ముత్తైదులు ఎప్పుడు తీయకూడదు. ముత్తైదులు తీయకూడదు కనుక కేశాలు వీరు 3 కత్తెరలు అని చెప్పి, అంటే లాంఛనంగా జడ వేసుకుని ఆ జడ నుంచి 3 కత్తెరలలాగా తీసి ఇది మొక్కులాగా చెల్లిస్తారు అక్కడ. ఈ చెల్లించే ముందర ఇంట్లోనే తీసేస్తే కనుక ఇది చక్కగా దాన్ని ఒక ముడుపులాగా కట్టి, ఒక మూటలాగా కట్టి, ఆ మూట దేవుడి దగ్గర ఒక పక్కన పెట్టి తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు అది ఇచ్చేయటం ఒక పద్ధతి. ఇలా కాదు, మేము ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకుంటే ఏమిటంటే మన పాపాలు మనతోనే ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటున్నట్టు లెక్క. అందుకని వెంకటేశ్వరుడు ఆయన పేరు. వేం అంటే పాపాలు, కట అంటే హరించేటటువంటి ఈశ్వరుడు ఆయన. ఆ వెంకటేశ్వరుడికి అంతేకాదు చాలా ఆలయాల్లో ఇవన్నీ కూడా మనం జుట్టు మొక్కుకుని ఇవ్వటం అనేది చాలా ఆలయాల్లో జరుగుతుంది. యాదగిరి గుట్టలో కూడా జరుగుతుంది, ఎన్నో ఆలయాల్లో చేస్తూ ఉంటాం. కనుక ఇవన్నీ మనం మొక్కుకోవటం, ఆ మొక్కులు ఎలా తీర్చుకోవాలి, ఏ రూపంలో తీర్చుకోవాలి, ఎప్పుడు తీర్చుకోవాలి అనేటటువంటి విధి విధానాలు అన్నమాట. ఇదే విధంగానే చేయాలి. మొక్కాక తప్పనిసరిగా తీర్చాలి. ఏ దేవుడికి మొక్కితే ఆ దేవుడికే తీర్చటం మంచిది. ఒకవేళ ఆ దేవుడికి తీర్చలేకపోతే కనీసం గోశాలలో సేవ చేసి పరిహారంగా ఆ పని చేయండి. గోవుకి దానికి ఇష్టమైనటువంటి ధాన్యాలన్నీ తినిపించి, దానికి చక్కగా బకెట్ నిండా నీరు తీసుకెళ్ళి నీరు తాగించి ఆ సేవ చేయండి. అప్పుడు ఆ మొక్కులన్నీ మీకు పరిహారం అయిపోతాయి.